జార్జిరెడ్డి శివగా అలజడి మూవీలో భానుచంద్ర పాత్ర, యువాలో సూర్య పాత్ర, ఎవడులో నాయకులోను రామచరణ్ పాత్ర వెనుక ఉన్నది జార్జిరెడ్డి నిజ జీవిత పాత్రనే. ఇలా ఎన్నోసార్లు జార్జిరెడ్డి పాత్ర సినిమా వారికి కాసుల వర్షం కురిపిస్తుంది. జనం కోసం బ్రతికిన నిజ జీవిత హీరో జార్జిరెడ్డి సినిమా వారికి కమర్షియల్ ఫార్మాట్ గా మారాడు. జార్జిరెడ్డి గురించి చదివితే శివ పాత్రే కళ్ళ ముందు కదలాడుతుంది. నిజ జీవితం శివ కనీసం 25 ఏళ్ళు కూడా బ్రతకలేదు అనేది బాధాకరం. రియల్ హీరో జార్జిరెడ్డికి జోహార్ అని చెప్పుకోవచ్చు. నిజానికి సినిమా వాళ్ళు ఎక్కడ లైఫ్ లో ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని కమర్షియల్ గాను సినిమా ఫార్మాట్ కు మార్చుకోవడం ఆనవాయితీ. అందులో రామ్ గోపాల్ వర్మ లాంటి క్రియేటర్స్, ముఖ్యంగా లైఫ్ హిస్టరీని క్యాప్చర్ చేసే అలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ జార్జిరెడ్డిని వదిలిపెడతారని మనం అనుకోలేం. కాబట్టి జార్జిరెడ్డి నిజ జీవిత చరిత్రే శివ సినిమా అని చాలా మంది ఇప్పుడు చెప్పుకుంటారు. ఏదేమైనా సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయినటువంటి శివ సినిమా ఆ రోజుల్లో రికార్డింగ్ విషయం కానీ, న్యాచురల్ మూమెంట్స్ కానీ, న్యాచురల్ యాక్షన్స్ కానీ, కథనాలు కానీ ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసినటువంటి శివ నేటికి ఇప్పటి యూత్ కూడా కొత్తగానే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్.